నమస్తే అండి. అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అందరూ అమ్మ దీవెనలతో చల్లగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారి కోసం నైవేద్యంగా అటుకుల చక్కెర పొంగల్నైతే నేను సిద్ధం చేశానండి. దాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాతే మనమందరం చేసే విధానాన్ని చూడాలి అని నేను కోరుకుంటున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక చిన్న కప్పెడు పెసరపప్పుని నేను 2 సార్లు నీళ్లు వేసి కడిగిన తర్వాత దాన్ని మళ్ళీ నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు దాన్ని ఉడికించుకున్నానండి. దాన్ని కొద్దిగా మెత్తగానే ఉడికించుకోవాలి. అప్పుడే చక్కెర పొంగలి రుచి చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ఇష్టపడే వాళ్ళు మెత్తగా ఉడికించుకోండి. కొంచెం గట్టిగానే కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు దీన్ని కొంచెం బరకగా ఉడికించుకోవచ్చు. నాకైతే సాఫ్ట్గానే నచ్చుతుంది. అలాగే పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది తినడానికి కూడా. ఇప్పుడు అది ఉడికే లోపల నేను ఇక్కడ అటుకులనైతే ముందుగా 1 కప్పు అటుకులను తీసుకొని ఎటువంటి చెత్త దుమ్ము పురుగు లేకుండా జల్లడ పట్టుకున్నానండి. తర్వాత వాటిని నీళ్ళల్లో వేసి ఒక 2 సార్లు శుభ్రపరచుకున్న తర్వాత జల్లిగంటలో వేసి నీరంతా వెళ్ళి ఆరిపోయేంత వరకు పక్కన పెట్టుకున్నాను. పొడి పొడిగా మంచిగా అయితే మనం బెల్లం పానకం వేసినప్పుడు మంచిగా ఉడికి సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట. చూసారా, పప్పు ఇలా మెత్తటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నీటినంతా వడకట్టుకొని పప్పును పక్క పెట్టుకున్నాను. అలాగే నేను ఇలా బెల్లాన్ని అయితే వాడుకుంటున్నానండి. బెల్లాన్ని తురుముకొని 1 కప్పు బెల్లాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1 కప్పు బెల్లం కోసం 1.25 కప్పు నీటిని నేను మరగనిచ్చానండి. అదే నీటిలోకి నేను 1 కప్పు బెల్లాన్ని వేసి బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ ఉన్నానన్నమాట. ఈ బెల్లం పాకంలాగే బాగుంటుందండి. డైరెక్ట్గా అందులో వేస్తే ముద్దగా వచ్చేస్తుందన్నమాట. పాకంలాగా వేసి చేస్తే సాఫ్ట్నెస్ అటుకులు మంచిగా గుంజుకొని వస్తాయండి. ఈ బెల్లం వద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడ చక్కెర వేసి పాకం పట్టి తర్వాత కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కానీ ఈ అటుకుల చక్కెర పొంగలికి నిజంగా బెల్లాన్నే రుచి బాగుంటుందండి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా నేను యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకున్నానండి. తర్వాత దీన్ని పక్కన పెట్టేశాను. బెల్లం కరిగింది అంతే అండి. ఇది తీగ పాకం కానీ ముదురు పాకం కానీ రాలేదు. అలా వచ్చే కంటే ఇలా కరిగిన తర్వాత పక్కన పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని దాంట్లో సరిపడంత నెయ్యి వేసుకున్నానండి. నేనైతే 1 కప్పు అటుకులు తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు నెయ్యినైతే వేసుకున్నానండి. ఆ నెయ్యి వేడైన తర్వాత దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజు అలాగే బాదాన్ని కూడా వేసి వేయించుకున్నానండి. ఇక్కడ మీరు కావాలంటే ఎండు ద్రాక్షలు కూడా వేసేసుకోవచ్చు. వీటిని మంచిగా వేయించి తీసి పక్కన పెట్టుకొని అదే నెయ్యిలోకి ముందుగా మనం తీసి పెట్టుకున్న పెసరపప్పునైతే వేసేసి 5 నిమిషాలు అలా వేయించుకోవాలండి. పెసరపప్పు వేసేటప్పటికే వాసన చాలా బాగా వస్తుంది. నేతిలో అది వేగిన తర్వాత అది కొద్దిగా దగ్గర పడిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న అటుకులను కూడా ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. ఇలా పెసరపప్పు వేగిన తర్వాత అటుకులు వేసి వేయించుకుంటే నిజంగా రుచి చాలా బాగుంటుంది. ఆ అమ్మవారి దయ మన పైన ఉండాలే కానీ ఏదైనా సాధ్యము అని నేనైతే నమ్ముతాను. మీరు కూడా నమ్మితే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. అలాగే ఈ చక్కెర పొంగలి అమ్మవారికి చాలా ప్రీతి. అమ్మవారు చాలా ఇష్టపడతారు. అందుకే ఈరోజైతే నేను అమ్మవారికి చేశానండి. ఇదంతా మంచిగా కలిసిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న బెల్లం పానకాన్ని ఇందులో కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలండి. పాకం కొద్దిగా యాడ్ చేయడం వల్ల కరెక్ట్ కన్సిస్టెన్సీలో మంచిగా అటుకులు అలాగే పెసరపప్పు 2 కూడా బెల్లాన్ని లాగి మంచి తీపినిస్తాయన్నమాట. బాగా ఎక్కువ తీయగా తినాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ నేను 1 కప్పు అటుకులకు 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. అట్లాంటప్పుడు తీపి ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1.5 కప్పు బెల్లాన్ని పాకంగా చేసి అయితే ఇందులో యాడ్ చేసేసుకోవచ్చండి. నేను తీపి చాలా ఎక్కువగా కాకుండా మామూలుగానే తింటామన్నమాట. అందుకని మేము ఇక్కడి వరకే అంటే 1 కప్పుకు 1 కప్పు సరి వేసుకున్నానండి. అలా చేయడం వల్ల కరెక్ట్గా నాకైతే తీపి సరిపోయింది. ఇప్పుడు మిగిలిన
బెల్లం పాకం మొత్తం అంతా వేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి అంతా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. చూసారా 5 నిమిషాల్లోనే ఇదంతా ఎలా దగ్గరికి వచ్చింది అని. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ అలాగే బాదం 2 కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలండి. ఇక్కడే మీరు కొంచెం పచ్చకర్పూరం అలాగే నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలాగే ఉంచి దాన్ని కలుపుతూ ఉంచుతూ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేయచ్చండి. పచ్చకర్పూరం వేసి సమర్పించండి, అమ్మవారికి చాలా నచ్చుతుంది. అలాగే మంచి సువాసనతో ఇది ఆవు నెయ్యి అండి, నేను ఇంట్లోనే సిద్ధం చేసుకున్నాను. మీకు ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.